నాటుకోడి మాంసం రుచి చూసిన వారు వదలరు. నాటుకోడి గుడ్లు మాంసం బలవర్ధకమైంది కాబట్టి దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా పెంచుతుంటారు. ఇళ్ల ముంగుటే నాటుకోళ్లు తిరుగుతుంటాయి. ప్రస్తుతం వ్యాపార దిశగా సాగుతోంది. ఈ కోవలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ యువతి కాలక్షేపంగా పెంచుకున్న నాటుకోళ్లను నేడు మంచి బిజినెస్ గా అభివృద్ధి చేసింది. ఇంటి వద్దే ఉంటూ మంచి ఆదాయం పొందుతోంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి కంటే మేలైంది కోడి. పెట్టుబడి, పర్యవేక్షణ, రోజువారీ శ్రమ, నిర్వహణ, మార్కెటింగ్ ఎందులోనైనా కోళ్ల పెంపకమే ఉత్తమం. అదనపు ఆదాయం పొందాలనుకునే సన్నకారు, చిన్నకారు రైతులు, ఇంటి పట్టునుండే మహిళలకు కోళ్ల పెంపకం చాలా సులువు. వీటికి రోగ నిరోధక శక్తి ఎక్కువ. వీటికి ధాన్యం ఖర్చు పెద్దగా ఉండదు. ఇళ్లలో దొరికే మెతుకులు, ధాన్యపు గింజలు, పప్పులు, కూరగాయల వ్యర్థాలు తిని కడుపు నింపుకుంటాయి. ఉదయం పూట ఎక్కడ తిరిగినా రాత్రిపూట ఇంటికి చేరుకుంటాయి. అయితే పిల్లుల నుంచి కాపాడుకుంటే చాలు, అవే అభివృద్ధి చెందుతాయి. అందుకే ఇప్పుడు చాలామంది రైతులు వ్యవసాయానికి అనుబంధంగా పెరటి కోళ్ల పెంపకం చేపడుతున్నారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాంబొట్లపాలెం గ్రామానికి చెందిన చంద్రజ్యోతి సరదాగా పెంచుకున్న నాటుకోళ్ల పెంపకం ఇప్పుడు మంచి బిజినెస్ గా మారింది. ఏడాదికి అన్ని ఖర్చులు పోను 3 లక్షల వరకు నికర ఆదాయం పొందుతోంది. గత 5 సంవత్సరాలుగా ఈ నాటుకోళ్ల ఫార్మింగ్ చేస్తున్నాను. ఇదేంటంటే ఇంట్లో ఖాళీ టైం ఉండడం వల్ల ఏమన్నా వర్క్ చేసుకుంటే బాగుంటుందని కదా అనే ఉద్దేశంతో ఈ నాటుకోళ్ళ బిజినెస్ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో నాటుకోళ్ళు స్టార్ట్ చేసినప్పుడు చాలా కష్టాలు ఫేస్ చేశాను. కష్టాలు ఫేస్ చేసి దీన్ని ఎక్కడితో ఆపేద్దాం అనుకున్నాను. కానీ ఆపడం వల్ల ఏంటంటే మనకంటూ గ్రోత్ ఉండదు కదా అనే ఉద్దేశంతో నేను దాన్ని నిలదొక్కుని చేయటం వల్ల మంచి లాభాలను అయితే పొందగలుగుతున్నాను. ఫస్ట్ 5 పెట్టెలు ఒక పుంజునే తీసుకున్నాను. బ్రీడర్స్ బాగా అంటే ఎక్కువ రేట్లు ఉంటాయి కాబట్టి ఒక బ్రీడర్ని సెలెక్ట్ చేసుకున్నాను. దాని నుంచి ఆ పెట్టెల నుంచి గుడ్లు పొదిగిచ్చి పిల్లల్ని చేయించడం వల్ల నాకు ఫస్ట్ ఇయర్ 150-200 పిల్లలు అలా వచ్చినాయి. అలా ఈ సంవత్సరానికి వచ్చేసరికి 350 పిల్లలు అలా వచ్చాయి. ఆ 350 పిల్లల్లో 25 పిల్లలు అట్లా మనకి ఏంటంటే వాటికి కొంచెం 6 అట్లా వచ్చి కొన్ని చనిపోతూ ఉంటాయి. దానివల్ల మ్యాక్సిమం 300 మనకి బతుకుతాయి. ఆ పిల్లలు ఏంటంటే స్టార్టింగ్ 21 రోజులకి పిల్లలు వస్తాయండి. అందులో కొన్ని యాక్టివ్గా ఉంటాయి, కొన్ని నీరసంగా ఉంటాయి. వాటికి ఏంటంటే బెల్లం నీళ్ళు అవి ఇవ్వటం వల్ల పొదిగినప్పుడు దాంట్లో జీర్ణాశయంలో ఏమన్నా డిఫాల్ట్స్ ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతూ ఉంటాయి. వాటితో పాటు మేము ఏం చేస్తామంటే వాటికి నీరసం తగ్గడానికి బెల్లం నీళ్ళు మార్నింగ్ ఇస్తాం, మధ్యాహ్నం నుంచి యాంటీబయాటిక్ ఇస్తాం. ఒక 2 అవర్సే, దాన్ని మళ్ళీ ఎక్కువ ఇవ్వకూడదు. దాన్ని మాత్రం ఎండలో అట్లా పెట్టకూడదు, ఎప్పుడు నీళ్ళలోనే ఉంచాలి. అవి పిల్లలన్నీ తాగిన తర్వాత యాంటీబయాటిక్ నీళ్ళు తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెట్టుకుంటూ ఉండాలి. దీనివల్ల ఏంటంటే మన చనిపోతాయన్న చిక్స్ కూడా ఎనర్జెటిక్గా పెరుగుతూ ఉంటాయి. వాటి వల్ల మనకి పిల్లలు ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఉంటాయి. ఇవి అట్లా రెగ్యులర్గా ఇచ్చుకోవటం వల్ల ఏంటంటే గ్రోత్ అన్నది కనిపించింది. ఇది కాకుండా ఏంటంటే కేరింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనకి ఫుడ్ కూడా వాటికి తగ్గట్టు ఇవ్వాల్సి వస్తుంది. గంట్లు, పిట్టగంట్లు, సజ్జలు ఇవన్నీ కలిపి మిక్సీ చేసి వాటిని కొంచెం తవుడు కలిపి కొంచెం వాటర్లో మిక్స్ చేసి పెట్టడం జరుగుతుంది. ఉదయం సాయంత్రము పెట్టాలి. వాటి పిల్లలు ఏంటంటే అవి ఎక్కువ తినేస్తూ ఉంటాయి. అలాగని మనం ఎక్కువ ఫుడ్ అయితే పెట్టకూడదు. వాటికి ఫస్ట్ మొత్తం పెట్టిన ఫుడ్ అంతా తినేసిన తర్వాత మనం ఆ ఫుడ్ తీసేసి లైట్గా జల్లి తర్వాత మొత్తం వాటి తిత్తులు అనేవి ఉంటాయి కదా, అరిగిన తర్వాత మళ్ళీ వాటికి పెట్టుకుంటూ ఉండాలి. ఆహారంలో మెయిన్ ఏంటంటే ప్రోటీన్ శాతం ఎక్కువ ఉండాలి. ప్రోటీన్ శాతం ఎక్కువ ఉండాలని ఎక్కువ ఎగ్స్ అవి వేస్తూ ఉంటాం. అట్లా కాకుండా మనం ఖర్చు తగ్గించుకోవటానికి మెరికలు ఉలవలు అట్లా ఉడికించుకొని ఉలవల పిండి దాంట్లో తవుడు కలుపుకొని పెట్టుకోవటం వల్ల గ్రోత్ బాగా వస్తుంది. వీటితో పాటు ఆకుకూరలు ఎక్కువ పెడుతూ ఉండాలి. ఆకుకూరలో మునగాకు వాటికి అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ అనేవి వచ్చి దానికి గ్రోత్ అనేది బాగుంటుంది. మెయిన్ పుంజులకి హెల్దీనెస్ అనేది ఇట్లా పెట్టడం వల్ల వస్తుంది. రోగాల బారిన పడకుండా వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి. వ్యాక్సినేషన్
ఈ వ్యాక్సిన్ అనేది వేసుకునే ముందు డీవార్మింగ్ అనేది చేసుకొని వ్యాక్సినేషన్ వేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనం వేసిన వ్యాక్సిన్ కోడికి పూర్తిగా రక్షణ అనేది ఇస్తుంది. వ్యాక్సినేషన్ అని ఫస్ట్ డే మేరక్స్, తర్వాత లసోటా, 1 మంత్ తర్వాత క్లోన్ 30 ఇట్లా మంచిగా వ్యాక్సిన్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఆ వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల వాటిని మనం రోగాల బారి నుండి కాపాడుకుంటూ ఉంటాం. మెయిన్ శీతాకాలంలో ఫౌల్ ఫాక్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. దానికి చాలామంది వ్యాక్సిన్ వాడుతూ ఉంటారు. వ్యాక్సిన్ వాడే వాళ్ళు వ్యాక్సిన్ వాడుకోవచ్చు, లేదా అంటే హోమియోపతి బాగా పనిచేస్తుంది. దానికి వ్యాక్సిన్ వేసుకోవటం కన్నా హోమియోపతి వల్ల ఏంటంటే అటు సైడ్ ఎఫెక్ట్ లేకుండా దానికి మంచిగా రక్షణ అనేది ఉంటుంది. మనకి ఇప్పుడు పుట్టిన పిల్ల కానీ మినిమం 8 మంత్స్ వరకు అది పెరుగుతుంది. పెరగడంలో ఏంటంటే స్లో గ్రోత్గా పెరుగుతుంది అన్నమాట. పందెం పుంజులు అనేవి సెపరేట్గా మనం చూసుకోవాలండి. అంటే ఒక 10 కోడి పిల్లల్లో మనకి 4 కోడి పిల్లలే వాటి మెజర్మెంట్స్ అన్నీ బాగుంటాయి. వాటిని తీసుకొని సెపరేట్గా మనం పెంచుకోవాలి. వాటికి ఇచ్చే ఆహారంలో ఎక్కువ రాగులు అవి నానబెట్టి పెడుతూ ఉంటాం. సాయంత్రం ప్రొద్దుటైతే మెరకలు వేస్తాం. వీటితో పాటు బాడీ రావటానికి అప్పుడప్పుడు ఒక 10 days ఎగ్ పెడతామండి. ఎగ్ కాకుండా మెయిన్ సోయాబీన్స్ పౌడరు అట్లా ఉలవల పిండిలో కలిపి పెడుతూ ఉంటాం. దీనివల్ల గ్రోత్ బాగా వస్తుంది. వీటికి ఏంటంటే ఆకుకూరలు ఎక్కువ పెట్టాలి కాబట్టి మునగాకు ఎక్కువ కలిపి పెడుతూ ఉంటాం. వీటితో పాటు పాలకూర, ఆకుకూరలు మనకి ఇంట్లో మనం బయట తెచ్చుకొని పెట్టుకునే కంటే ఇంట్లోనే వాటిని పెంచుకొని వాటికి ఇచ్చుకోవడం వల్ల మనకి ఫీడ్ ఖర్చు అనేది కొంతవరకు తగ్గుతుంది. ఈ నాటుకోళ్ళకి అయ్యే ఖర్చు సంవత్సరానికి 30,000 అయితే మనకి అన్నిటి మీద వచ్చే లాభం 3 లక్షల వరకు ఉంటుంది. అది కూడా మనం ఖర్చులు తగ్గించుకుంటే దీని ఆదాయాన్ని ఎక్కువగా చూసుకోవచ్చు. దీని మీద డిపెండ్ అవ్వకుండా ఒక సైడ్ బిజినెస్గా చేసుకుంటే నాటుకోళ్ళు అనేది మంచి లాభాలను ఇస్తుంది. నాటుకోళ్ళ పెంపకంలో మనం ఒక పెట్ట పుంజుని తీసుకున్నట్లయితే దాని నుంచి సంవత్సరానికి 30 నుంచి 40 గుడ్లు అనేది పెడుతుంది. దాంట్లో మనకి అన్ని పిల్లలు పదకపోయినా మినిమం 25 పిల్లలు అనేవి వస్తాయి. దాని నుంచి మనం ఒక నికర ఆదాయం 20,000 వచ్చినా దాంట్లో ఒక 5,000 ఖర్చులు తీసేసినా 15,000 అనేది మిగులుతుంది. అట్లాగే మనం వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ పెంచుకుంటూ ఉంటే మినిమం 20 పెట్టల నుంచి ఒక పుంజు నుంచి మనం 2,50,000 నుంచి 3 లక్షల వరకు ఆదాయాన్ని అయితే తీసుకోగలం. దాంట్లో ఖర్చులు తీసేసిన మనం 2,50,000 అనేది నికర ఆదాయం మనకి వస్తుంది. ఈ నాటుకోళ్ళు పెంచడానికి ముఖ్య కారణం ఏంటంటే వ్యవసాయం అండి. వ్యవసాయం వల్ల మనకి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఆ ఖర్చుల్ని మనం ఈ విధంగా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అని కోళ్ళు, మొక్కలు ఆదాయాన్ని ఇచ్చే పంటలు వేసుకోవటం వల్ల మనకి రైతు నష్టపోకుండా మెయిన్ లాభాల బాట పట్టి ముందుకు వెళ్తారు. ఎందుకంటే వ్యవసాయం ఒక్కటే చేయటం వల్ల రైతు అనేది కష్టాల్లో ఉండి తను అక్కడితో ఆగిపోతున్నారు, ముందుకు వెళ్ళట్లేదు. ఇట్లా వ్యవసాయంతో పాటు నాటుకోళ్ళు, చేపలతో పాటు ఫలసాయాన్ని ఇచ్చే మొక్కలు అంటే ఇంకా మొత్తం గ్రూప్ సిస్టమ్ కింద ఇట్లా చేసుకోవడం వల్ల మంచి లాభాలను అయితే పొందగలరని నేను మీకు చెప్పగలుగుతున్నాను. స్వయం ఉపాధిగా ఎంచుకున్న కోళ్ల పెంపకంతోనే ఈ మహిళ లాభాలు గడిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం నాటుకోడి మాంసానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మాంసం ప్రియులు అధికంగా ఇష్టపడుతుండటంతో నాటుకోళ్ల పెంపకం చేపడితే మంచి లాభాలు సాధించవచ్చు.